హాయ్ ఎవ్రీవన్. ప్రజెంట్ మనం ఇక్కడ డైరీ ఫామ్ దగ్గర ఉన్నాము. ఇక్కడ దూడల అమ్మకానికి ఉంటాయి రెగ్యులర్ గా. బ్రదర్ అవి డీటెయిల్స్ తెలుసుకున్నాము. ఎన్ని దూడలు ఉన్నాయి, దూడల ధరలు ఎట్లున్నాయో. బ్రదర్ ఒకసారి మీ డైరీ ఫామ్ పేరు, ప్రజెంట్ ఎన్ని దూడలు ఉన్నాయి, ఒకసారి వివరాలు చెప్పండి. నమస్తే అన్న. నాది ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి నా అడ్రస్ అది చెప్తానన్నా. నాది నందిని డైరీ ఫామ్, తూర్పుగోదావరి జిల్లా, జగ్గంపేట మండలం, రామవారి నా ఓన్ విలేజ్ సార్. అట్లాగే మనం ఈ పేలు అనేవి ప్రతి ఒక్కరు ఒక రకంగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు తప్ప మన దగ్గర జెన్యున్ పర్సన్ ఏదైతే ఉందో ఆ రకంగా ఉంటది. ఎంత దూరం నుంచి వచ్చినా సరే ఎవరు కూడా డిసప్పాయింట్ అవరు. అంత నమ్మకంగా మనం అయితే ఇవ్వడం జరుగుతుంది. ప్రతి ఒక్కటి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే ఈ క్వాలిటీలో ఏది ఎలా ఉంటుంది అన్నది ప్రతి ఒక్కటి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూసుకోండి. ప్రతిది కూడా మన దగ్గర రీజనబుల్ గా ఉంటాయి. ఎందుకంటే ప్రతి ఒక్కటి కూడా హెడ్ క్వాలిటీ కానీ ఇచ్చి మీరు చూసుకోవచ్చండి. హెడ్ క్వాలిటీ చూసుకోండి. హెడ్ క్వాలిటీ కాంచి అంటే క్వాలిటీ దూడ అన్నట్టు. క్వాలిటీ దూడ సార్ ఇది. అలాగే అటర్ క్వాలిటీ. అలాగే మన ఈ వెనకాల చూసుకోండి సార్. వెనకాల మలుగు గానీ రొమ్ము నాడు గానీ మనకి దగ్గర దగ్గర 8 లీటర్లు పాలు అవుతుంది సార్. పొద్దున్న 8, సాయంత్రం 8. బ్లడ్ లైన్ ఉన్న పెయ్యండి తెచ్చేసి. అంటే దీని తల్లి ఎన్ని తల్లి వచ్చేసి మనకి 8, 8.5 అలా ఇచ్చేదండి. సేమ్ అదే బ్లడ్ లైన్ లో వచ్చింది. దీని క్వాలిటీ, దీని తల్లి క్వాలిటీ ఒకటే క్వాలిటీ రకంగా ఉంది కాబట్టి మేము అది ఎక్స్ప్లెయిన్ చేయడం అవుతుంది. అట్లాగే మా దగ్గర ప్రతి ఒక్కటి ఉన్నది కూడా నా దగ్గర 15,000 నుంచి 45,000 వరకు రీజనబుల్ ప్రైస్ అనేది ఉంది. ప్రతి ఒక్కటి కూడా 2 సంవత్సరాల నుంచి 3 సంవత్సరాల మధ్యలో ప్రజెంట్ నా దగ్గర 35 పేలు ఉన్నాయండి. ఓకే, అది ప్రతి ఒక్కటి కూడా క్వాలిటీ పేలు ఉన్నాయి సార్. బ్రో క్వాలిటీ దూడలు ఎంచుకోవడం వల్ల ప్లస్ పాయింట్ ఏంటి? ఎవరైతే సరే క్వాలిటీ దూడలు ఎందుకు ఎంచుకోవాలా? క్వాలిటీ దూడలు ఎంచుకోవడం వల్ల ప్లస్ పాయింట్ ఏంటి? కొంతమంది ఏంటంటే రేట్ కోసం చూసుకుంటారు. అంటే 10,000 దూడలు, 12,000 దూడలు, గ్రేడ్ ముర్రా దూడలు, అంటే క్వాలిటీ లేకున్నా సరే కొంచెం ఎర్రబొచ్చు ఉంటది, ఎర్రబొచ్చు అలాంటివి కూడా సెలెక్ట్ చేసుకుంటుంటారు. ఎలా అంటే సెలెక్ట్ చేసినప్పుడు ఎలాంటి దూడలు సెలెక్ట్ చేసుకోవాలా? ఎలాంటి దూడలు సెలెక్ట్ చేసుకుంటే వాళ్ళకు ₹1 మిగులుతుంది రేపు? మనకి ఇప్పుడు నేను చెప్పేది ఉండే ఎవరంగానే మనకి ప్రజెంట్ మనకి 1 సంవత్సరం 2 సంవత్సరాలు నేను ఆదాయంలో పడిపోవాలి, నేను మార్కెట్ లో వెళ్ళాలి అన్న మనుషులు ఎవరైనా ఉంటే మనకి ఇవే సెలక్షన్ చేసుకోవాలి సార్. అంటే బడ్జెట్ పెట్టుకునేటోళ్ళు మనకి సంవత్సరంలో మనం రన్ అయిపోవాలనుకుంటే ఈ టైప్ ఉన్నాయి. మనకి 2 సంవత్సరాల పైన ఉన్నాయి తీసుకోవాలి. 2 సంవత్సరాలు అంటే 1 సంవత్సరానికి ఇది సంక్రాంతి ఆ టైంకి శీతాకాలం కల్లా మనకి క్రాసింగ్ అయిపోతాయి. మనకి 1 సంవత్సరం కల్లా ఈ ప్రెగ్నెన్సీ అయిపోయి రెడీ ఎంత రెడీగా ఉంటాయి సార్. అలాగే మీరు అన్నారు కదా చిన్న పేలు అన్నారు కదా, చిన్న పేలు అనేవి ప్రతి ఒక్కటి కూడా మన దగ్గర ఎప్పుడు 30 పేలు పైన ఉంటాయి సార్. 30-40 పేలు పైన ఉంటాయి. అవి ఎలాగంటే మనకి పామిల తోట గాని జిడిమడ తోట గాని ఒక 20-30 ఎకరాలు ఓపెన్ ప్లేస్ ఉంది, మేపు ఉంది, మనకు పర్లేదు అనుకునేటోడికి అది రీజనబుల్ గా ఉంటాయి. ఎందుకంటే అవి 15,000 నుంచి 25,000 వరకు మన దగ్గర రీజనబుల్ ప్రైజ్ ఇస్తానండి అవి. కాకపోతే ప్రతి ఒక్కటి కూడా క్వాలిటీ నెంబర్ 1 క్వాలిటీ చూసి ఇస్తామండి. అంటే కొంతమంది ప్రతిదీ అందులో కలిపి ఇచ్చేస్తారండి. మనం అలా కాదు సార్. ప్రతి ఒక్కటి కూడా వివరంగా ఏదైతే బాగుంటుందో అని చెప్పి బయట తీసి దానికి అన్ని కూడా రొమ్ములు కానించి కాలు కానించి దాని హెడ్ మొత్తం అన్ని తోక, అంటే కొంతమంది చూసుకోరండి, తోకలు ఇరిగిపోతాయండి కొంతమందికి. అలా తెచ్చే లోనే తోకలు కూడా ఇరిగిపోతుంటాయి. అలాంటి మైనస్ కూడా మనం సెట్ పేరు రాకూడదని చెప్పేసి మనం ముందుగా ఎక్స్ప్లెయిన్ చేస్తాం సార్. ఒక మీరు తీసుకొచ్చేటప్పుడు కూడా అన్ని రకాల చూసుకొని తీసుకుంటారు. ప్రతి ఒక్కటి కూడా సార్ గోరించి కాంచి ప్రతి ఒక్కటి కూడా మేము ప్రతి ఒక్కటి అంటే మేము తెచ్చిన తర్వాత రైతు కూడా పాడైపోకూడదు కాబట్టి మన హెడ్ కాంచి ప్రతి ఒక్కటి కూడా చూసుకొని తెస్తామండి. అట్లాగే ఇది మినీ కేస్ సార్. ఇది మినీ పెయ్య అండి. అంటే 100 పెయ్యల్లో 1 పెయ్య ఉంటుంది సార్. ఇవి ప్రజెంట్ ఇది మన దగ్గర ఒకటి ఉంది. ఇవి కొమ్ములు ఊగుతాయి సార్ ఇవి. కాకపోతే ఇంకా మనకి ఇది మేపు కట్టగా ఉండి మనకి కట్టగా మేపుకునేటోళ్ళకి అయితే దగ్గర దగ్గర 1,60,000 1,70,000 గేజ్ సైజ్ అయిపోతుంది సార్ ఇది. ఎందుకంటే మన దగ్గర ప్రతి ఒక్కటి ఉన్నది కూడా 1,50,000 1,60,000 సైజుకు తయారయ్యే గేదె పేలు ప్రతి ఒక్కటి కూడా. అంటే వాళ్ళ మదర్ లో అంత రేట్ ఉండేది. మదర్ బ్లడ్ లైన్ ప్రతి ఒక్కటి కూడా మనం చూసి ఇస్తాం. ప్రతి అంటే ఇవాళ ఉండు కదా రేపు పొద్దున్న వాళ్ళు మేపున్న దానికి ఇల్లు ఉన్నట్టుగా మనం ఇవ్వడం అనేది జరుగుతుంది సార్. అట్లాగే మనం ఏంటంటే డైరీ ఫామ్ పెట్టి నా అనుభవపూర్వకంగా చెప్తున్నాను, ఒక 20 గేదెలు 30 గేదెలు పాలు తీసే వ్యాపారం కన్నా వీటిలో ఒక 30 ఆటలు ఒక 20 ఆటలని 1 సంవత్సరం మేపుకుంటే అంటే ఆ పర్సన్కి ₹1 కూడా లాస్ అయిపోడు. 1 సంవత్సరానికి 20,000 మిగిలితే తప్ప దూడమైనా ₹1 కూడా లాస్ అయిపోడు. ఎందుకంటే డైరీ ఫామ్ పెట్టినప్పుడు లావాదేవీలు వచ్చినప్పుడు నష్టపోతాడు రైతు. ఒకవేళ పాలు రాకపోవడం లేకపోతే ఏదైనా ప్రాబ్లం ఉండి అతను రన్ చేయకపోవచ్చు. కానీ ఇవి అట్లా కాదు సార్. ప్రతి సంవత్సరానికి 10 ఏళ్ళు, 6 నెలలకి 10 ఏళ్ళు అలా పెరిగిపోద్ది తప్ప తగ్గదండి. ప్రతిది కూడా చూసుకొచ్చాను.
దా వీటి వెనకాల బాడీ టైప్ గానే ఇగోండి చూసుకోండి, ప్రతి ఒక్కటి కూడా రొమ్ము. మెయిన్ మనకి ప్రతి దానికి పాలనరం ఉంటుంది సార్ పెయిల్కి. మనకి చూడు గేదెలకి వేసిన గేదెలు నరం చూస్తారా, అలాగే ప్రతి ఒక్కటి కూడా టాప్ క్వాలిటీ ఉంటుంది. అట్లాగే మనకి ఇగోండి కార్పే అనేసి ఇది కూడా బార్ చూసుకోండి, దగ్గర దగ్గర 5.5 బార్ ఉంటుందండి. ఇప్పుడు 2 సంవత్సరాల వయసు కరెక్ట్గా ఇంకా ఇంకో సంవత్సరం అయితే ఇంకా నా అంత ఇత్తి అయిపోతుంది సార్ ఈ పెయ్యి. అది చాలా బ్లడ్ లైన్ ఉన్న గేదె అండి ఇది. ఇట్లా మీ దగ్గర కొంటే ట్రాన్స్పోర్ట్ ఎట్లా ఉంటుంది బ్రదర్ దూడలకు? మామూలు ట్రాన్స్పోర్ట్ 10 పేర్లు కొంటే నా దగ్గర ఫ్రీ ట్రాన్స్పోర్ట్ ఇస్తానండి ఎక్కడికైనా సరే. అదే 1-2 కొనుక్కుంటే ట్రాన్స్పోర్ట్ అనేది నాకు ఉండదు. మాక్సిమం అంటే మన ట్రాన్స్పోర్ట్ ఫ్రీ అనేది ఓన్లీ డీజిల్ మిగతానికి మాత్రం మనం ఇస్తాం. ఒక 5,000, ఒక 6,000, 7,000 రూపాయలు మాత్రం మీ దగ్గర తీసుకుంటాం. ఎందుకంటే ఆ బండి తోలే అతను డ్రైవర్కి ఇవ్వాలా, ప్లస్ ఆ డీజిల్ కన్నా పెట్టుకోవాలి. కాబట్టి ఎంత దూరం అన్నా సరే 5,000, 6,000. హైదరాబాద్ అయితే 5,000, 6,000 తీసుకుంటాను. విజయవాడ అయితే 4,000, 4,500 తీసుకుంటాను. తక్కువ అయితే తక్కువ 10 పైన అయితే అది కూడా మీరే ఫ్రీ ట్రాన్స్పోర్ట్ అండి. 10 దాటి 20, 25 తీసుకుంటే మాత్రం ఫ్రీ ట్రాన్స్పోర్ట్. ₹1 కూడా నేను తీసుకోను, అది నేనే పెట్టుకుంటాను సార్. సో బ్రదర్ ఇప్పుడు మీరు దీని తల్లులు ఆల్రెడీ చూసింటారా మీరు? అంటే దీని తల్లులు ఎన్ని పాలిస్ ఉంటాయి అట్లా మీరు అవగాహన ఉంటుందా మీకు? వీటి తల్లులు అనేవి ప్రతిది కూడా మాకు తెలుసండి. ఎందుకంటే ఇవాళ నుంచి మనం కొత్తగా తెచ్చి మనం పెట్టి అమ్మేసేవి కాదండి ఇవైతే. ఓకే, మనం ఎప్పుడు కూడా మన దగ్గర 60-70 నుంచి 160 వరకు బయట మనవి ఉంటాయి సార్ గేదెలు. అవన్నీ కూడా పాముల తోటలో తిరుగుతాయి సార్. అవి ఏంటంటే మనకి 2 years కి 3 years కి మనకి ఎప్పటికప్పుడు బ్యాచ్ తీసేస్తామండి. తీసేసి మన రైతులకి మనం ఎలాగైతే చేసుకున్నామో మిగతా వాళ్ళు కూడా అలా చేసుకోవాలి, అభివృద్ధి చెందాలని చెప్పేసి ఈ వీడియో అనేది మనం ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. కాకపోతే మన లోకల్లో ప్రతి ఒక్కరు 3 మంది ఎట్టిపోతుంటారు. కాకపోతే ఇతర ప్లేస్ లో కూడా వచ్చి తీసుకెళ్లాలని చెప్పేసి మనం వివరంగా ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది ఉంది సార్. ఇప్పుడు ఈ దూడలు బయట పొలాలమ్మటి తిరిగి మేయడము అలా మేస్తాయా? ఆల్రెడీ తిరిగి వచ్చినాయే సార్. ఓకే, కాదు ప్రతి ఒక్క దాన్ని కూడా చూసుకోవచ్చు, బంధం వేసుకోవచ్చు. కొంతమంది బంధం వేస్తారు, కొంతమంది బంధం వేయి అంటే మాకు అలవాటు అయిపోయినాయి కాబట్టి బంధం వేయి, ఒకదానికి బంధం వేస్తాం, ఒకదానికి బంధం వేయమంటే. మీ సైడ్ మాక్సిమం అన్ని గేదెలకు ప్రతి ఒక్క దూడ కూడా తిరిగి మేసేదే ఎక్కువ. లేదు మేము కట్టి మేపుకుంటాను అనుకుంటే కట్టి మేపుకోవచ్చు తప్ప ప్రతి ఒక్కటి కూడా తిరిగి మేస్తుంది. ఇప్పుడు ఓన్లీ ఇక్కడ అంతా ఎండుగడ్డినా? ఎండుగడ్డి, పచ్చగడ్డి, మొత్తం వరిపొలాలు సార్ ఎక్కువ మాది. అది రాళ్ళైనా రప్పలైనా తిరిగి వచ్చి తింటది తప్ప ఎక్కువ శాతం మనం ప్రిఫరెన్స్ చేయాలి. ఎందుకంటే మనం 100, 160, 70 ఆవులు గేదెలు ఉన్నప్పుడు ఆవులు కూడా ఉంటాయి సార్. 100 ఇవి ఉంటాయి, ఒక 200, 300 అవి ఉంటాయి. ఎక్కువ శాతం మనం మేపాలంటే చేయాలంటే అది మనం పెట్టుబడి మన వల్ల అయితే కాదు. అందుకే ఎక్కువ శాతం మేపనాకే మేము మనం వదులుతాం సార్. అది బయటికే వదులుతాం. ఇంకా చూసుకోవచ్చండి, ఇంకా చూసుకోండి మీరు ప్రతి ఒక్క దానికి కూడా. ఇదిగోండి కాలు ఇది బంధం వేసింది. తర్వాత వచ్చేసి ఈ డెక్ అనేది తిరిగి మేసి వచ్చేదానికి ఈ డెక్ ఇలాగా ఉంటుంది సార్. ఓకే, అదే మన అవునండి. లేదు మనం గొచ్చిమైన మేపిందంటే ఇంకా మన అరిసిలా ఇలా కింద కంటిపోతుంది ఈ డెక్క. ఈ డెక్క పెద్దది ఉంటది కట్టి మేపేదానికి. ఈ అరిగిపోయి ఉన్నది ప్రతి ఒక్కటి కూడా తిరిగి వచ్చిందే. సో తిరిగి వస్తే ఏంటంటే అరిగిపోద్ది. కాలు రౌండ్గా ఉంటది సార్. కాలు ఇలా రౌండ్గా ఉంటది కాలు. అవునండి, ఒక దగ్గరే ఉన్నది అనుకోండి, ఇది ఇలా ఉంటది, తప్పడుగా ఉంటదండి. అది ప్రతి ఒక్కటి వచ్చి చూసుకోవచ్చు మీరు. కొనేటప్పుడు మీరు చూసుకొని కొనుక్కొచ్చండి. ఓకే, చూసుకునేటప్పుడు అంటే తీసుకునే వాళ్ళు అంటే ఎలా ఏ చెక్ చేసుకొని తీసుకోవాలి బ్రదర్? ఇక్కడ దూరం తీసుకునే వాళ్ళు ఏ చెక్ చేసుకొని, ఇక్కడ కాదు ఎక్కడైనా సరే ఎక్కడైనా సరే ఫస్ట్ మనకు రొమ్ములు 4 ఎలా ఉన్నాయి, వెనకాల అటర్ క్వాలిటీ ఏ రకంగా అయితే ఉంది, మనకి హెడ్ క్వాలిటీ ఏ రకంగా అయితే ఉంది, ఇది ఎంత లెంత్ అవుతుంది, ఇది ఎంతవరకు అవుతుంది, హైట్ ఎంతవరకు వస్తుంది అనేది మెయిన్. మీకు తెలియకపోయింది అనుకోండి మమ్మల్ని అడగండి, మేము చెప్తాం. లేదా మీకు తెలిసిన తీసుకొచ్చుకోండి. 1-10 సార్లు చూసుకొని పట్టుకెళ్తే మీరు ఇబ్బంది పడరు, మమ్మల్ని ఇబ్బంది పెట్టరు. పలానా డైరీ పట్టుకెళ్ళాను నేను మోసపోయాను మాట అయితే నా డైరీ నుంచి ఒక్క మాట కూడా రా. నేను వ్యాపారం పరకంగా వెళ్ళాలంటే 1,90,000 మాటలు చెప్పొచ్చండి. నేను అలా చెప్పను. ఏదైతే ఉందో చెప్తాను, నా నెత్తి ఇస్తాను, లేకపోతే లేదండి. కాకపోతే నా వల్ల మీరు పోడవకూడదు, మెయిన్ నాకు అదండి. ఓకే, అందరమేనా ₹1 రీజనబుల్ గా ఇస్తాను తప్ప నీ పిచ్ అనేది ₹1 కూడా ఎక్కువ ఉండదండి. మీరు ఎక్కడైనా చూడొచ్చు. ఈ క్వాలిటీ కానీ నా దగ్గర ఉన్న రీజనబుల్ కానీ ఎవరి దగ్గర ఉండదండి. మీరు రండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకోండి. మీకు నచ్చపోయిందా వెళ్ళిపోవచ్చండి. మీకు ఎప్పుడు నేను ఏ రకంగా ఇబ్బంది పెట్టను. ట్రాన్స్పోర్టేషన్ లో ఒకవేళ మీరు వచ్చేటప్పుడు మీకు ఇబ్బంది అయితే నాకు కాల్ చేయండి. నాకు రాజమండ్రి నుంచి 35 కిలోమీటర్లు, కాకినాడ నుంచి 35 కిలోమీటర్లు.
మీరు ఏ ప్లేస్ లోకి వచ్చి ఫోన్ చేసినా మీ ఒకవేళ మీకు తెలియకపోతే నేను కార్ వేసుకొస్తానండి, మీకు చూపించి మీకు పంపించి అన్ని రకాలుగా పంపించే బాధ్యత నాది ఉంటుంది. ఓకే, సో చూసుకోవచ్చు. దూడలు అమ్మకానికి ఉన్నాయి, ఎవరైనా కావాలంటే వచ్చి చూసి చెక్ చేసుకుని అన్ని రకాలు మీకు నచ్చిన తర్వాత కొనుగోలు చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.